మచ్చలేని మంగళగిరి మనుషులే తన ధైర్యం నమ్ముకున్న మనుషులకై నిలిచను తన కర్తవ్యం నమ్ముకున్న మనుషులకై నిలిచను తన కర్తవ్యం ఆడబిడ్డ కోరుకునే పుట్టిల్లై తన హృదయం అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం చేనేత కార్మికులకు చేయూతై నిలిచినాడు ఒడిదుడుకులు వంటి చేత ఓడించే మనగాడు మంగళగిరికి మాట ఇచ్చినడంట ఇక్కడే ఉంటానని తన బ్రతుకంత మన మగ్గంపై నేసిన చరిత పేరు లోకేష్ అంట భై మన 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 మంగళగిరిలో మన 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 లోకేష్ అదిగో మన 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 మంగళగిరిలో ముంగాలిపై దూకే పెప్పులి కలరో గజ్జల ధ్వని గర్జించే తీరుగా పానకాల స్వామి గాండ్రింపే తానుగా వేళ 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 గజ్జల ధ్వని గర్జించే తీరుగా పానకాల స్వామి గాండ్రింపే తానుగా నూలు నూలు పోగు బలమేంటో చూపగా నారా లోకేషు నడిచి వచ్చ చూడరా ఈ మట్టి తల్లికి మాటిచ్చినడంట తోడా పుట్టిన వాడయ్యాడంట మన మగ్గంపై నేసిన చరిత వీడి పేరంట మన 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 మంగళగిరిలో మన 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 లోకేష్ అదిగో మన 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 మంగళగిరిలో ముంగాలిపై దూకే పెప్పులి కదరో అన్ననందమూరి కోరి పెట్టిన పేరు బలం అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం నలుగురి కోసం ఒక్కడే చేస్తాడుర ప్రతిరణం ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం సాయమని అనుకోడు బాధ్యత తనదంటాడు చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు మంగళగిరికి మాట ఇచ్చినడంట ఇక్కడే ఉంటానని తన బ్రతుకంత మన మగ్గంపై నేసిన చరిత పేరు లోకేష్ అంట భై మన 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 మంగళగిరిలో మన 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 కాల స్వామి గాండ్రింపే తానుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల 40 సంవత్సరాల కళ పేద బడుగు బలహీన వర్గాలకి ఇళ్ల పట్టాలు 2వ దశ అందజేస్తున్నటువంటి మన మంత్రివర్యులు నారా లోకేష్ గారిని వేదిక మీదకు ఇచ్చివేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన మగ్గంపై నేసిన చరిత వీడి పేరంట భై మన 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 మంగళగిరిలో మన 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 లోకేష్ అదిగో మన 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 మంగళగిరిలో ముంగాలిపై దూకే పెప్పులి కదరో అన్ననందమూరి కోరి పెట్టిన పేరు బలం అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం నలుగురి కోసం ఒక్కడే చేస్తాడుర ప్రతిరణం ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం సాయమని అనుకోడు బాధ్యత తనదంటాడు చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు మంగళగిరికి మాట ఇచ్చినడంట ఇక్కడే ఉంటానని తన బ్రతుకంత మన మగ్గంపై నేసిన చరిత పేరు లోకేష్ అంట భై మన 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 మంగళగిరిలో మన 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 లోకేష్ అదిగో మన 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 మంగళగిరిలో ముంగాలిపై దూకే పెప్పులి కదరో మచ్చలేని మంగళగిరి మనుషులే తన ధైర్యం నమ్ముకున్న మనుషులకై నిలిచను తన కర్తవ్యం నమ్ముకున్న మనుషులకై నిలిచను తన కర్తవ్యం ఆడబిడ్డ కోరుకునే పుట్టిల్లై తన హృదయం అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం చేనేత కార్మికులకు చేయూతై నిలిచినాడు ఒడిదుడుకులు వంటి చేత ఓడించే మనగాడు మంగళగిరికి మాట ఇచ్చినడంట ఇక్కడే ఉంటానని తన బ్రతుకంత మన మగ్గంపై నేసిన చరిత పేరు లోకేష్ అంట భై మన 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 మంగళగిరిలో మన 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 లోకేష్
మన మంగళగిరిలో ముంగాలిపై దూకే పెప్పుని కదరో. ఏమా అందరికీ నమస్కారం. క్షమించాలి, కార్యక్రమం కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం చేస్తున్నాం. దశాబ్దాలుగా మీకున్న కళ ఈరోజు కూటమి ప్రభుత్వం తీర్చడం జరుగుతుంది. నాకు సొంత అక్క చెల్లెలు లేరు, కానీ ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తుంటే నా సొంత అక్క చెల్లెలు చూసినట్టు నాకు అనిపిస్తుంది. అమ్మా, నేను మంగళగిరిలో పుట్టలేదు, మంగళగిరిలో పెరగలేదు, నాకు బంధుత్వం లేదు. 2019లో కరెక్ట్గా 23 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా మీ ముందర నిలబడ్డా. మీ సమస్యలు నాకు అర్థం అవ్వలేదు, నేనేంటో మీకు తెలియలేదు. వేదిక మీద నాయకులు ఆనాడు నాకు చెప్పారు, ఇంటి పట్టాలు రెగ్యులరైజ్ చేస్తామని మీరు ఒక మాట ఇవ్వండి అని 2019లో చెప్పారు. కానీ వాళ్ళకి నేను ఒకటే చెప్పా, ఆ సమస్య ఏంటో నాకు తెలియదు, నాకు తెలియనప్పుడు నేను లేనిపోని హామీలు ఇవ్వకూడదు అని చెప్పా. 5300 ఓట్లతో నేను ఓడిపోయా. ఓటమి అనేది ఎవరికైనా బాధ కలుగుతుంది. పిల్లలు కూడా ఎగ్జామ్లో మంచి మార్కులు రాకపోతే వాళ్ళకి బాధ కలుగుతుంది. కానీ ఆ ఓటమి బాధ నాలో కసి పెంచింది తల్లి. 5 సంవత్సరాలు మీకు కష్టపడాలి, మీ సమస్య తెలుసుకోవాలి, మీ మనసు గెలుచుకోవాలి లక్ష్యంతో నా ప్రయాణం నేను ప్రారంభించే తల్లి. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాలు అహర్నిశలు మీకోసం కష్టపడ్డానమ్మా. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో క్లినిక్లు ఏర్పాటు చేసి ఆ క్లినిక్ల ద్వారా ఉచితంగా మందులు అందజేశాం. నిరుపేద కుటుంబాలు సొంత కాల్పై నిలబడాలని తోపుడు బండ్లు కానివ్వండి, టిఫిన్ బండ్లు ఆనాడు మేము అందజేశాం. మహిళల పేరుతో, స్త్రీ శక్తి పేరుతో మహిళలకి ట్రైనింగే అందిస్తాం కాదు, ఈరోజు కూడా ఉచితంగా టైలరింగ్ మెషిన్స్ మేము అందిస్తాం జరుగుతుంది. ఊర్లో పెళ్లి జరిగితే బట్టలు పెడుతున్నాం. ఊర్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కూడా నాడు అంటే 2019 నుంచి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకో పక్కన ఊరిలో కూర్చోవాలి, చెట్టు కింద కూర్చోవాలంటే బల్లలు కావాలని ఆనాడు మీరు అడిగారు. సిమెంట్ బల్లలు కూడా తెలుగుదేశం పార్టీ తయారు చేసి ఊర్లో ఏర్పాటు చేస్తాం జరిగింది. అమ్మ, ఇట్లా చెప్పుకుంటా పోతే సుమారుగా 29 సంక్షేమ కార్యక్రమాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశాం. అందుకే 24 ఎన్నికలప్పుడు మీ దగ్గరకు వచ్చా. ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చా, ప్రతిపక్షంలోనే మీ లోకేష్ ఇంత కష్టపడితే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతారో ఒక్కసారి ఆలోచించమన్నా. 5 సంవత్సరాలు నేను అనేక ఇబ్బందులు పడ్డా. ఆనాడు అధికారంలో ఉన్నవారు అనేక మాటలు నన్ను అన్నారు, నా గౌరవాన్ని మీరు కాపాడండి, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక్క 0 పెట్టి శాసనసభకు పంపించాలని ఆనాడు కోరా. ఎవరు ఊహించలా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊహించలా. ఎంతమంది శ్రేయోభిలాషులు చెప్పారు నాకు, కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు 2 నియోజకవర్గాల్లో పోటీ చేయని. నేను అడిగా ఎందుకని. 1985 తర్వాత గెలవని నియోజకవర్గం అని. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పా, ప్రజల మనసు నేను గెలిచాను అనుకుంటున్నాను, తప్పనిసరిగా ఏకైక నియోజకవర్గం మంగళగిరిలోనే పోటీ చేస్తానని చెప్పాను. మీ అందరి ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీ 91,000 మెజారిటీతో శాసనసభ గడప దొక్కారు. మరింత నా పైన బాధ్యత పెరిగింది. అందుకే మొదటి విడత కింద 3,000 ఇల్లు పట్టాలు ఇచ్చాం. ఈరోజు రెండో విడత కింద ఇంకొక 3,000 ఇంటి పట్టాలు మేము అందజేస్తున్నాం. తల్లి, పట్టాలు అందించే కార్యక్రమం చాలా కఠినమైన కార్యక్రమం.
అధికారులు మన గడప దొక్కారు. అధికారులే కాదు, మా నాయకులందరూ కూడా వెళ్ళమని చెప్పా. ఎందుకంటే మీకు కొన్ని అపోహాలు ఉంటాయి, కొలతలు ఎందుకు వేస్తున్నారు, దీనివల్ల ఏమవుతుందని ఒక భయం కూడా ఉండొచ్చు. ఆ భయం పోగొట్టాలని వేదికమైన ఉన్న నాయకులందరినీ అధికారులతో అనుసంధానమై మీ దగ్గరికి రమ్మన. ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించమని కోరుతున్నామ్మా. మీ దగ్గర ఒక కాఫీ తాగలేదు, కనీసం ఒక గ్లాస్ నీళ్ళు కూడా మా నాయకులు తీసుకోలేదు. అంటే పారదర్శకంగా ఎక్కడ ఆరోపణలు రాని విధంగా ఈరోజు మేము మీకు ఇంటి పట్టాలు ఇస్తున్నాం. ఆనాడు మీ దగ్గరికి వచ్చిన ఒకే ఒక మాట చెప్పా, తల్లి సమస్య అర్థం చేసుకున్నా బట్టలు పెట్టి మరి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ అని చెప్పాను. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు బట్టలు పెట్టి గౌరవంగా మీకు ఇంటి పట్టాలు అందజేస్తున్నాం. దాంతోపాటు కార్యక్రమం అయిన తర్వాత తప్పనిసరిగా భోంచేసి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నా. ఈరోజు ఇది ఒక పవిత్రమైన బాధ్యత. ఇంటి పట్టాలే కాదు, 100 పడకల ఆసుపత్రులు కానివ్వండి, గ్రామాల్లో పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు. అంటే రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకున్న మిత్రులు అనేక కంపెనీలు తెలిసిన వారు ఉంటే వాళ్ళకున్న సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం. మనందరం చూసాం. ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తం ఒక నిడమర స్కూల్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు ఊహించలేదు ఒక ప్రభుత్వ పాఠశాల అంత అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చని. మన మంగళగిరిలో కార్యక్రమానికి వెళ్ళాం, మహాప్రస్థానం పేరుతో అక్కడున్న శ్మశానాన్ని అభివృద్ధి చేశాం. ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు తల్లి వచ్చింది, దాన్ని కలుస్తూ నాతో గొడవ పెట్టుకుంటుంది. ఆ తల్లి నాకు సీట్ కావాలి అనేది. నేను మనసులో ఏమనుకున్నానంటే ఓహో ప్రైవేట్ స్కూల్ ఏదో సీట్ కావాలేమో అనుకున్నాను.